ఆత్మబంధం అనే సినిమా వచ్చింది, సుమన్ అండ్ లిజీ. అవును అవును. అంతకుముందు ప్యాట్రిక్ స్వేజీ గోస్ట్ ఫిల్మ్ వచ్చింది. అంటే వీటన్నిటిలో ఆస్ట్రల్ ప్రొజెక్షన్ కాకపోయినా ఒక ఆత్మస్వరూపంలో ఉండే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వైఫ్తో కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేసేది చూపించారు కదా. సో దానికి దీనికి మేజర్ డిఫరెన్స్ ఏంటి మీరు ఎంచుకున్న కాన్సెప్ట్ పరంగా ప్రసన్న గారు? అంటే ఇది రియలిస్టిక్గా ఉంటుంది. అసలు ఆత్మ అనే కాన్సెప్ట్ ఎక్కడ రాదు. అవును, ఆత్మ అనే కాన్సెప్ట్ ఎక్కడ రాదు. సో కొంచెం సింప్లిఫైగా చెప్పాలి అంటే ప్రతి ఒక్కరికి ప్రతిరోజు జరుగుతుంది, ఇది స్పెషలైజ్డ్ పార్ట్ కాదు. అలా ఒక మంచి దాంట్లో ఒక లవ్ స్టోరీ చెప్తాను. ఆ లవ్ స్టోరీలో ఏం జరుగుతుంది? ఫన్ అండ్ మామూలుగా ప్రేమించుకునేటప్పుడు ఉండే అన్ని ఎలిమెంట్స్, పాటలు పాడుకోవడాలు, షేర్ చేసుకోవడాలు, మిస్ అవ్వడాలన్నీ ఉంటాయా? నెవర్ ఎండింగ్ బాండ్, ఒక నెవర్ ఎండింగ్ బాండ్, ఆ రెప్లికేషన్ అయితే కనిపిస్తుంది అందులో. ఆనంద్ ఒక పాట పాడచ్చు, వినొచ్చా? పివి శ్రీనివాస్ గారి మనవుడి నుంచి. అంటే మళ్ళీ ఆయన పరువు తీసినట్టు అవుతుందేమో అని చెప్పి భయపడుతున్నానండి. అంతగా ఏం పర్లేదు, పండిత పుత్ర పరమసంట అంటారేమో, కింద కామెంట్లు పెడతారేమో అని చెప్పి, ఎందుకు అనవసరంగా జనాలను ఇబ్బంది పెట్టడం అని చెప్పి అలా ఆలోచిస్తున్నా. బట్ పాడచ్చు. మా సినిమాలో మాకు యాక్చువల్గా మా ఇద్దరికి చాలా ఫేవరెట్ సాంగ్ ఒకటి ఉంది, ఇదేనా ఇదేనా అనే ఒక పాట ఉంది. సో అది పాడచ్చు. పాడుగా చాలా పాడు. ఇదేనా ఇదేనా ప్రేమనే కొత్త లోకం, నిమిషమైన మనసు నాలో నిలవనందే ఎలా. ఇప్పుడు పాడండి. అందుకే పాడలేదండి, అందుకే పాడలేదు. చాలా బాగుంది. పుల్లింగ్ లైక్ మీరు ఆ మాట అన్నారని. లేదు, బట్ చాలా పాట చాలా, అంటే ఇలాంటి హాంటింగ్ సినిమాల్లో నిజంగా హాంటింగ్ సాంగ్స్, చాలా హాంటింగ్ ఉంటాయి సాంగ్స్. అంటే అవి ఖచ్చితంగా సినిమా చూసి వచ్చిన తర్వాత మీకు దాని ఇంపాక్ట్ వేరేలా ఉంటుంది. అంటే ఆ పాటలు మిమ్మల్ని ఖచ్చితంగా వెంటాడుతూనే ఉంటాయి అన్నమాట, చెవులు అలా తిరుగుతూనే ఉంటుంది.